మియాపూర్ బాలిక మిస్సింగ్ కేసులో మిస్టరీ వీడింది. 12 ఏళ్ల బాలిక వసంత మర్డర్ కేసులో ఆమె తండ్రి ప్రధాన సూత్రధారిగా తేల్చారు పోలీసులు. మియాపూర్ ఏసీపీ నరసింహారావు కేసు వివరాలు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు సాగింది. మిస్సింగ్ కేసులో బాలిక ఇంటి సమీపంలోనే మృతదేహం లభించడంతో తండ్రిపై అనుమానంతో తనదైన శైలిలో దర్యాప్తు చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. పవన్ వీడియోలకు చెడు అలవాట్లకు బానిసైన బాలిక తండ్రి బానోత్ నరేష్ తన కోరిక తీర్చాలంటూ బాలికపై ఒత్తిడి తెచ్చాడు. అమ్మకు చెప్తానని బాలిక గట్టిగా అరవడంతో కోపంతో కన్న కూతురిని హతమార్చాడు తండ్రి. నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టి హత్య చేశాడు. బాలికను హతమార్చి అక్కడి నుంచి బయటకొచ్చి తన కూతురు మిస్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వారం రోజుల దర్యాప్తు అనంతరం అసలు విషయం ఒప్పుకున్నాడు బాలిక తండ్రి నరేష్. నిందితుడి స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం ఎల్లంపేట గ్రామం లక్ష్మణ్ తండా. బతుకుదెరువు కోసం నడిగడ్డ తండాకు వలస వచ్చిన నరేష్ దంపతులు వచ్చిన 15 రోజులకే కన్న కూతురుని హత్య చేశాడు తండ్రి నరేష్. 4 బృందాలతో దర్యాప్తు చేయగా బాలిక తండ్రి నరేష్ను నిందితుడిగా తేల్చారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు మియాపూర్ పోలీసులు. మా ప్రతినిధి రాణా జాయిన్ అవుతున్నారు. ఈ అమానుష ఘటనకు సంబంధించి రాణా, కేసుకు సంబంధించిన వివరాలు ఏంటి, ఎలా విషయం బయటకు ఎలా వచ్చింది అసలు? అంటే పోలీసుల దర్యాప్తులో తండ్రే చంపాడనే విషయం ఎట్లా వచ్చింది? సత్య సమాజం తలదెచ్చుకునే సంఘటన. కాపాడుతున్నటువంటి కన్న తండ్రి చిన్నారి అని కూడా చూడకుండా ఆమె పైన లైంగిక దాడి చేసి ఆమెని చంపేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. చంపేసిన తర్వాత అసలు ఎవరికి డౌట్ రాకుండా ఇది ఎవరో కిడ్నాప్ చేశారు, నా లో నుంచి కనపడట్లేదు, మా అమ్మాయి కనపడట్లేదు అని ఆయనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చంపేసిన తర్వాత 3 రోజుల పాటు డైలీ వెళ్ళడము, చంపేసినటువంటి ఆ ప్లేస్కి వెళ్ళి అమ్మాయి డెడ్ బాడీని ఎవరైనా చూసారు లేకపోతే ఏమైంది అనేది చూసి రావడము, మళ్ళీ ఇంటికి వెళ్ళడము, తర్వాత ఏమీ తెలియనట్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, ఇదే విషయాన్ని తన భార్యకి చెప్పడం. సో ఇట్లా డౌట్ అనేక రకాలుగా కూడా పోలీసులు దీని ఒక మిస్టరీ డెత్ గానీ వారు అనుకున్నారు. ఎందుకంటే సెన్సిటివ్ కేసు కాబట్టి, పైగా మైనర్ అమ్మాయి, చాలా చిన్న అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని చాలా సెన్సిటివ్ గానీ ఎంక్వైరీ చేసిన ఉద్దేశంతో మొదటి నుంచి కూడా అనేక కోణాల్లో వీళ్ళకు బంధువులు కానీ వీరు పనిచేస్తున్నటువంటి ప్లేస్ లో వీళ్ళకి ఎవరికైనా సన్నిహితంగా ఉన్నారా, లేకపోతే పక్కింట్లో ఎవరైనా సన్నిహితంగా ఉన్నారా, ఈ తండాలో ఎవరు వీళ్ళతో ఎక్కువగా మాట్లాడుతుంటారు, లేకపోతే వీళ్ళతో తరచూ ఫోన్లు ఎవరు మాట్లాడుతుంటారు, ఇవన్నీ చూసిన తర్వాత లాస్ట్ కి నిన్న ఒక పోలీసులకు ఒక అనుమానం వచ్చింది. వాళ్ళ తండ్రి చెప్తున్నటువంటి కొన్ని అంశాలకు కానీ అక్కడ ఆయన బిహేవ్ చేస్తున్నటువంటి దీనికి కానీ చాలా పొంతన లేకుండా ఉంది. పైగా తండ్రి ఫోన్ తీసుకున్న తర్వాత ఫోన్ లో చాలా వరకు హిస్టరీలో చాలా అశ్లీలమైనటువంటి చిత్రాలను చూసేటివి అన్ని కూడా దాంట్లో బయటపడ్డాయి, ఆ లింక్స్ అన్ని కూడా. సో ఆటోమేటిక్ గా తనదైన స్టైల్లో ఎప్పుడైతే పోలీసులు ఆ తండ్రిని అడిగారో, ఎంక్వైరీ చేసినటువంటి తప్పుని ఒప్పుకున్నారు. ఈ మధ్య కాలంలో నీలి చిత్రాలకి అలవాటు పడిపోయి తన సొంత కుమార్తె పైన అఘాత్యానికి ప్రయత్నించిన, అయితే తను ఒప్పుకోలేదు, అమ్మాయికి చెప్పేస్తానని చెప్పేసి దీంతో గట్టిగా కేకలు వేయడంతో నాకు భయం వేసి పక్క పొదల్లోకి తీసుకెళ్లి తల తీసుకొని కింద కొట్టేశాను, అలా చంపేశాను, కేవలం 11 నిమిషాల్లోనే తనని చంపేసి నేను ఏమీ తెలియనట్టు వచ్చేసానంటూ కూడా ఒప్పుకున్నారు. ఈ విషయం తెలియగానే ఒక్కసారిగా పోలీసులు నిర్ఘాంతపోయారు. ఇంత అమానుషమైనటువంటి ఘటన వచ్చి హైదరాబాద్ కు 15 రోజులు కూడా కాలేదు, ఇంత దారుణానికి ఒడిగట్టాడంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇతని కదలికల పైన సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం చూశారు. 4 రోజుల పాటు అబ్జర్వ్ చేసిన తర్వాత రెగ్యులర్ గా ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాడు వస్తున్నాడు. సో పోలీసులకు అనుమానం వచ్చి పట్టుకుని గట్టిగా మందలించే కొందరికి అతను కూడా చేసినటువంటి ఈ యొక్క దుర్ఘటనని, ఈ దారుణాన్ని ఒప్పుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అయితే పోలీసులు ఇన్ని రోజులు అయితే వేరే వ్యక్తి చేస్తుంటాడని అయితే అతన్ని అనుమానితుడిగా భావించారు, అతన్ని కస్టడీలో కూడా తీసుకోవడానికి కూడా ప్రయత్నించారు. దాంతోపాటు మహిళా సంఘాలు కానీ పెద్ద ఎత్తున వారికి మద్దతుగా అక్కడ ర్యాలీలు చేశారు, చాలా వరకు కూడా అక్కడ గొడవలు చేశారు. పోలీసులు నిందించినటువంటి సంఘటన కూడా ఉంది. ఎందుకంటే నిందితులు ఇప్పటి వరకు పట్టుకోలేదు, అమ్మాయి మిస్ అయినా పట్టించుకోలేదు, చనిపోయినా పట్టించుకోలేదు అని కూడా వాళ్ళు అనేక రకాలుగా కూడా వారిపైన విమర్శలు చేశారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఎక్కడా వారు డీవియేషన్ కాకుండా ఈ కేసును పూర్తి స్థాయిలో వాళ్ళు పరిశీలించి ఈ సీసీ కెమెరాని వాళ్ళ ప్రధాన ఆయుధంగా చూసుకుని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎన్ని దారులు ఉన్నాయి, ఏ దారి నుంచి ఎవరెవరు వెళ్తారన్నది కూడా పూర్తి స్థాయిలో నిఘా ఉంచడమే కాకుండా వాళ్ళ మదర్ పైన కూడా అనుమానం ఉండే, వాళ్ళ మదర్ యొక్క కదలికలపై నిఘా పెట్టారు, వాళ్ళ తండ్రి యొక్క నిఘా పెట్టే కొందరికి ఈ యొక్క దారుణం ఘటన అనేది బయటపడినటువంటి సందర్భం కనపడుతుంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాణా.